అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ఇప్పుడు వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఇటు మంత్రి దామోదర్ రాజనరసింహ దీని గురించి చర్చించారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది బ్రోకర్స్ ను అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు అధికారులు. అయితే 6 నెలలుగా అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒక్కో ఆపరేషన్ కు 50 లక్షలు వసూలు చేస్తున్నట్టుగా విచారణలో తేలింది. అలకనంద కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 8 మంది బ్రోకర్లని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అలకనంద హాస్పిటల్ని ఇప్పటికే డిఎంహెచ్ఓ సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ హాస్పిటల్ మొత్తం కూడా తనిఖీ చేసి ఆ రోజే సీజ్ చేశారు అధికారులు. అయితే ఈ కేసు పైన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, వైద్యులకు సంబంధించిన కమిటీ వేయడంతో కమిటీ కూడా పూర్తిగా ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి మొత్తం 6 నెలలుగా ఇదే హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసి పూర్తి స్థాయిలో విచారించాలి. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది, అసలు ఎప్పటి నుండి ఈ కిడ్నీ రాకెట్ ఇక్కడ నిర్వహిస్తున్నారనే దానిపైన పోలీసులతో పాటు ఇటు సిఐడి కూడా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి డాక్టర్ పరారీలో ఉన్నారో ఆయన కోసం బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే కిడ్నీ మార్పిడి చేసుకున్నారో వారి విధంగా డోనర్స్కి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు డీల్ కుదిరించుకున్నారు, అసలు ఎవరైతే కిడ్నీ డోనర్స్ ఉన్నారో వారికి 5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతాదంతా కూడా డాక్టర్ ఆపరేషన్, అదేవిధంగా మొత్తం కమిషన్ రూపంలో 50 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్కరి నుంచి వసూలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ హాస్పిటల్లో ఎన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఈ అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సరూర్నగర్లో ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించిన దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. అయితే పవన్ అనే డాక్టర్ ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయననే బెంగళూరు నుంచి ఇదంతా కూడా డీల్ చేసి బయటి వ్యక్తులను, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తి డాక్టర్లను కర్ణాటక, అదేవిధంగా తమిళనాడుకు చెందిన డాక్టర్లు, బ్రోకర్లు అందరూ కూడా, ప్రదీప్ అనే బ్రోకర్ ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడు. అతని ద్వారానే ఎవరికి కిడ్నీ అవసరం ఉంది, ఎవరు కిడ్నీ డోనర్గా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, వారికి డబ్బులు ఎవరైతే తీసుకునేవారు కిడ్నీని అమర్చుకునే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీరికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించేందుకు 4-5 బృందాలుగా విడిపోయి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అనేక అంశాలు కిడ్నీ రాకెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తులో తేలాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకుంది. ఎందుకంటే ఎవరైతే కిడ్నీ రాకెట్కి సంబంధించి దందా ఇక్కడ నిర్వహిస్తున్నారో వారిని ఎవరున్నా వారి వెనకాల వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. మొత్తం 8 మంది బ్రోకర్లని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశారో వారు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ అమర్చుకున్న వారు బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించడం జరిగింది. వారిద్దరిని కూడా ఎన్ని డబ్బులు చెల్లించారు, వాటికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా పోలీసులు వారి నుంచి సేకరించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వారు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఇక్కడ కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఇక్కడ రైడ్ చేయడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అసలు పవన్, ముఖ్యంగా ఈ పవన్ ఎక్కడి నుండి పారిపోయాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పోలీసులు రైడ్ చేస్తున్నారనే సమయంతో అతను పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ప్రదీప్, ఈ డాక్టర్ పవన్ వీరిద్దరు కూడా తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించడం జరిగింది. వీరే
కీలకంగా ఆ కిడ్నీ అవసరం ఉన్న వారిని ముందుగానే లిస్ట్ చేసుకొని వారి ద్వారా సమాచారం సేకరించి 50 నుంచి 55 లక్షల డీల్ కుదుర్చుకున్న తర్వాత డోనర్కి మాత్రం ఒక 5 లక్షలు ఇచ్చి ఇక్కడ కిడ్నీ మార్పిడి చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం ఈ 6 నెలల్లో ఎన్ని కిడ్నీ మార్పిడిలు చేశారు, ఎంతమంది పోలీసులు వచ్చారు, ఇక్కడ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ని కూడా దాదాపు నెల రోజులకు సంబంధించిన ఫుటేజ్ DVRను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్న రికార్డ్స్ కూడా అంటే ఎప్పటి నుంచి ఇన్ పేషెంట్లు ఉన్నారు, అవుట్ పేషెంట్లు ఉన్నారు, మొత్తం ఎన్ని సర్జరీలు అయ్యాయి, ఓటీ థియేటర్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు సర్జరీ చేయడానికి ఇక్కడ అనువైన ప్లేస్ ఉందా లేదా, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా కిడ్నీ మార్పిడి చేయాలంటే దాన్ని చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ వారికి అత్యంత అవసరం ఉన్నప్పుడు ఇచ్చేవారు కూడా వారి బంధువులు అయి ఉండాలి, వారికి రక్త సంబంధికులు కానీ వారికి సంబంధించిన క్లోజ్గా ఉండేవారు తప్ప మిగతా వారు ఇవ్వడానికి కిడ్నీకి డొనేట్ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు కూడా తీసుకోవాలంటారు. కానీ ఇక్కడ ఎక్కడ అనుమతులు లేవు, ఇది ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 6 నెలల నుంచి ఈ కిడ్నీ రాకెట్ ముఠా ఇక్కడ సర్జరీలు చేసి కిడ్నీ మార్పిడిలు చేస్తున్నట్టుగా గుర్తించారు. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఈ అల్కనంద హాస్పిటల్లో నిర్వహించారనే దానిపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. కీలక సూత్రధారుల కోసం ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే SOT పోలీసులు, రాచకొండ సరూనగర్ పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ DCP ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక CIDకి అప్పగిస్తే, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో నిందితులు ఉన్నారు కాబట్టి అక్కడ రాష్ట్రాలకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే CIDకి ఈజీగా ఉంటుంది కాబట్టి CIDకి అప్పగిస్తే CID పోలీసులు ఈ కేసుని మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి CID ద్వారా విచారణ చేపట్టి మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎవరెవరి పాత్ర, యూరాలజిస్ట్ సంబంధించిన డాక్టర్లు కూడా ఇందులో దాదాపు 4 డాక్టర్లు వైద్యం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు 8 మంది ఎవరైతే ఈ హాస్పిటల్కి సంబంధించిన ముఖ్యంగా పాత్ర ఉన్నటువంటి వారితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి తీగ మొత్తం లాగే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక CIDకి బదిలీ చేస్తే CID తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడులో కూడా పోలీసులు వెళ్ళి విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. సురేష్, ఇందాక మీరు చెప్పినట్టు ఈ కేసులో పూర్తిగా 8 మంది బ్రోకర్స్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ బ్రోకర్స్ ద్వారా అంటే ప్రెసెంట్ అల్కనంద హాస్పిటల్ ఒక్కటే బయటపడింది కాబట్టి ఇంకేమైనా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఈ కేసులో మనకి విచారణలో భాగంగా ఇంకా బయటపడే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఈ హాస్పిటల్ కేంద్రంగానే ముఠా సభ్యులు కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే బయట ఎక్కడ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేసినా విషయం బయటికి తెలుస్తుంది. DMHO అధికారులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి అనుకూలమైన ప్లేస్గా ఈ హాస్పిటల్ని అద్దెకు తీసుకొని ఆ అద్దెకు తీసుకున్న తర్వాత అల్కనంద అని చెప్పేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు పెట్టి ఇక్కడ వైద్యం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే పేషెంట్లంతా కూడా బయటి పేషెంట్లు, ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు అక్కడ ఉన్న వాళ్ళే ఇదంతా కూడా డీల్ చేసుకొని ఎవరికి కిడ్నీ అవసరం ఉంది, ఎవరు డోనర్గా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, వారందరితో మాట్లాడుకున్న తర్వాత ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడ వారికి మాత్రమే వైద్యం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. బయటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి, అంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన వారికి ఇప్పటివరకు ఇక్కడ సర్జరీ చేసినట్టుగా ఆధారాలు అయితే దొరకలేదు. కానీ ఈ మొత్తం ఈ హాస్పిటల్ హిస్టరీ అంతా కూడా పోలీసులు తీస్తున్నారు. 6 నెలల నుంచి హాస్పిటల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి, ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఇన్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, సర్జరీలు ఎంతమందికి చేశారు, ఇందులో పనిచేస్తున్న ఓటీ టెక్నీషియన్స్ ఎవరు, నర్సులు ఎవరు, అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, వాటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. DMHO కూడా స్వయంగా దాదాపు సోదాలు చేసిన రోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా హాస్పిటల్లో అన్ని తనిఖీ చేసినప్పటికీ కూడా ఎలాంటి అనుమతులు లేవు హాస్పిటల్కి అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అధికారులు కూడా ఈ హాస్పిటల్ని అందుకోసమే సీజ్ చేశారు. మనం సీజింగ్ కూడా చూడొచ్చు, సీల్ వేశారు. హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేయకుండా DMHO ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఈ సీజింగ్ చేయడం జరిగింది. కోర్టులో కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి పూర్తి ఆధారాలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసే తరుణంలో సబ్మిట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇందులో పని చేసే వాళ్ళు, డాక్టర్లు, దీని యజమానులు కూడా మొత్తం
కర్ణాటక తమిళనాడుకి చెందిన వాళ్ళుగానే ఉన్నారు. ఇక్కడ సుమన్ అనే వ్యక్తిని, ఈ బిల్డింగ్ నిర్వహిస్తున్న లీజ్కి తీసుకున్న సుమన్ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతను వారు చెప్తే లీజుకి తీసుకున్నాడా లేకంటే ముందుగానే ఈ కిడ్నీ ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ సెటప్ చేసి ఆ తర్వాత ఇక్కడ సర్జరీలు చేస్తున్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి కొన్ని 2-3 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక నిందితులు పరారీలో ఉన్నారు కాబట్టి వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. 8 మంది నిందితులను కూడా బ్రోకర్లు కావచ్చు, ఈ హాస్పిటల్లో కొంతమంది నర్సులు మరికొంతమంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళు విచారిస్తున్నారు. ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి రాచకొండ కమిషనర్ వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.